ఈ ఆదివారపు ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవుడు తండ్రి, మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఎందరికోలేని ధన్యతను మాకు ఇచ్చిన ఆరాధన బట్టి మీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి అయ్యా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా, నాయన వాక్య ధ్యానం ద్వారా నాయన అయ్యా మీరే తోడండి, మమ్మల్ని నడిపించండి. బల ఆరాధన వేయబోతున్న ప్రతి బిడ్డను కూడా దర్శించి ప్రతి బిడ్డను కూడా నాయన పవిత్రపరిచి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, రాని బిడ్డలను మరొక తరుణం వారికి దయచేయండి ప్రభా. త్వరగా వచ్చటం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రేమ కలిగిన దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. ప్రతి విషయంలో తోడుగా ఉండండి, నడిపించమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కొన్ని నిమిషాలు దేవుని వాక్యం విందాం. మహాపరిశుద్ధుడైన మా దేవుడు తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గొప్ప దేవుడవు, శక్తిమంతుడు నాయన. మాటలు మీ సమస్తం మీరేయండి, మమ్మల్ని నడిపించండి అయ్యా. ప్రతి హృదయానికి కావలసిన వర్తమానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీకు మహిమకరంగా ప్రభా, ఈ కూడిక ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించి మీకు మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా జరిగించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నాకు ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే, ఏం ప్రభా, ఇంత యథార్థంగా మనం ఎంత నీతిగా ఉంటే మనకేంటి ప్రభా శ్రమలు, ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు. తోటివారు చూడు ఎలా ఉంటున్నారు అని మనం ఒక్కోసారి మన హృదయం ఎలా ఉంటుందంటే ఒక్కోసారి తోటివారి వైపుకి వెళ్ళిపోద్ది. ఏమండి, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళేంటి మంచిగా ఉన్నారు కదా, మనం ఏంటి నీతిగా ఉండి యథార్థంగా ఉండి ఇలా ఉంటున్నాం ఏంటి, ప్రభు చూడట్లేదా, ప్రభు అసలు మనని దృష్టించట్లేదా అని మనలో మనం ఒక్కోసారి ఆలోచిస్తూ ఉంటాం కదండి. అవునా కదా? నిజమేనా? నిజమే. నేను చాలాసార్లు అలాగే ఆలోచించేదాన్ని. ప్రభువా, నీ సన్నిధిలో మేము నిన్ను ఎరిగిన కాడి నుంచి కూడా మరి పరిశుద్ధంగా, మరి యథార్థంగా నీ సన్నిధిలో ఏ నిందలు లేకుండా మరి బ్రతికే మాకు ఎందుకు ఇన్ని కష్టాలు, ఇన్ని అపనిందలు, ఇన్ని ఆర్థిక పరిస్థితులు అని నేను చాలాసార్లు నాలో నేను అనుకుంటా ఉండేదాన్ని. దేవుడు ఒక మాట మాట్లాడాడు అనమాట. ఏంటంటే 37వ కీర్తన. హల్లెలూయా. చదవండి. చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము. దుష్కార్యములు చేయువారిని చూసి మత్సరపడకము. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోవుదురు. పచ్చని కూర వలెను వాడిపోవుదురు. యెహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయుము. దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. హల్లెలూయా. మనం ఏం చేయాలండి? వాళ్ళ వీళ్ళను చూసి ఏం చేయాలి? వ్యసన పడకూడదు అంటండి దేవుడు. నేను అలాగే కొన్ని సందర్భాల్లో, ప్రభువా ఏంటయ్యా, మేము ఇంత భక్తి చేస్తుంటే మాకు ఇన్ని కష్టాలు పెట్టావు, వాళ్ళు ఏ భక్తి చేయట్లేదు అయ్యా, కనీసం వాళ్ళు నీతిగా యథార్థంగా కూడా ఉండట్లేదు అయ్యా అని మనసులో అనుకుంటాం కదా. మన మనుషులం కదండి, మనం దేవుడు అది దేవదూతలం కాదు కదా, మనం మనుషులం కాబట్టి సహజంగా మన బుద్ధే పాడుబుద్ధి. పుట్టుకతోనే పాడుబుద్ధితోనే పడతాం కాబట్టి, పాపంతోనే పడతాం కాబట్టి వెదటోళ్ళ గురించి ఏం చేస్తాం? వ్యసన పడతాం. ఇక్కడ అంటున్నాడు దేవుని వాక్యం ఏమంటుందంటే, కీర్తన గ్రంథంలో, చెడ్డవారిని చూసి నీ వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సర పడకము. వారిని చూసి నువ్వేం చేయొద్దు? వ్యసన పడద్దు, మత్సర పడద్దు.
వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు. వాళ్ళు ఎలా ఎండిపోతారంటండి? గడ్డి వలె పచ్చగానే కనపడతారు. పాపం చేసేవాళ్ళు, పాపిష్టి బ్రతుకులు బ్రతికేవాళ్ళు, దేవునికి వ్యతిరేకంగా భక్తిహీనులు అంటాడు ఈ అధ్యాయంలో. దేవునికి వ్యతిరేకంగా అయిన వాళ్ళని భక్తిహీనులు అని ఇక్కడ మాట్లాడతాడు అనమాట దావీదు. చూడండి, వాళ్ళని చూసి మనం ఏం చేయకూడదు? వ్యసన పడకూడదు. వారంట గడ్డి వలె త్వరగా ఎండిపోతారు. ఒకవేళ నీకు అలా కనిపించవచ్చు. చెడ్డవాళ్ళు ప్రబలుతున్నట్టు, మంచిగా ఉన్నట్టు, ఆశీర్వదింపబడినట్టు, ఏమండి అన్నీ కనిపిస్తాయి. కానీ వాళ్ళు ఎలా అవుతారంట? గడ్డి వలె త్వరగా ఎండిపోతారంట. హల్లెలూయా. అంటే వాళ్ళు ఎండిపోవాలని కాదు, కానీ దేవుని వాక్యం చెప్తుంది మనం చెడ్డవారిని చూసి ఏం చేయకూడదంటే వ్యసన పడకూడదు, మత్సర పడకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకోటి ఏంటంటే, యెహోవా యందు నమ్మిక ఉంచు, మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును, ఆయన నిలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వాన్ని వెల్లడిపరచును. హల్లెలూయా. ఎలాంటి ఎప్పుడండి? మన నీతి ఇక్కడ ఒకవేళ మన భక్తిని, మన నీతిని, మన యథార్థతను ఎవ్వరు చూడకపోవచ్చు. ఒకానొక దినమున పరలోకంలో ఏమైందండి? మన నీతి ఏమైందంట? ఇక్కడ నీవు ఆయన నమ్ముకుని, ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ మనకి అన్ని అనుకూలంగా ఉండకపోవచ్చండి. హల్లెలూయా. ఇక్కడ అన్ని మనకి అనుకూలంగా ఉండకపోవచ్చు, కానీ ఒకానొక దినమునంట మన నీతి వెలుగు వలె ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. హల్లెలూయా. మనం ఏం చేయాలండి? యెహోవా యందు సంతోషపడాలి, కానీ చెడ్డవాన్ని చూసి వ్యసన పడకూడదు అంటున్నాడు దేవుడు కదండి. మనం వ్యసన పడుతూనే ఉంటాం. పక్కింటో ఆమె మంచి చీర కొనుక్కుందాను, మంచి టీవీ కొనుక్కుందాను, మంచి గాజులు కొనుక్కుందాను. దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, వాళ్ళు గడ్డి వలె, భక్తిహీనులు గడ్డి వలె ఎండిపోతారు. ఆ పచ్చదనం ఏంటంటే కొన్నాళ్ళే. కానీ మనం ఏం చేయాలి? భక్తి గల వారు ఏం చేయాలంటే యెహోవా యందు నమ్మిక ఉంచాలి, ఆయన యందు సంతోషపడాలి. మన మార్గాన్ని ఏం చేయాలి? ఆయనకి అప్పగించాలి. హల్లెలూయా. ఒక ఇద్దరు భక్తులు దేవుని గుడికి వెళ్ళి, పరిసయుడు, సుంకరి. ప్రభువా, ఆయన పరిసయుడు ఏం చేస్తాడు? ప్రభువా, ఈ సుంకర వలే కాకుండా అని ప్రార్థన చేస్తాడు కదండి. ఈ సుంకర అయితే దర్శన భాగాలు ఇవ్వడు, ఈ సుంకర అయితే దేవుని మందిరానికి టైంకి రాడు, ఈ సుంకర అయితే మరి ప్రతి ఫ్రైడే ఫాస్టింగ్ ఉండడు, ఇవన్నీ చెప్తా ఉంటాడు అనమాట. సుంకర్ని ఏం చేస్తాడు? సుంకర్ని చూసి వ్యసన పడతా ఉంటాడు కదండి, అవునా కదా? ఆయన వలే ఉండనందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా అని చెప్తాడు. మనం అలా ఉండకూడదు. సుంకరి పరిసయ్యలా ఉండకూడదు, సుంకర వలె ఉండాలి. అంటే మనమే మన భక్తిని మనమే దేవుడి సన్నిధిలో మన యథార్థతను మనమే ఒప్పుకోవాలి. అంతేగాని ఇతరులని తీసుకురావద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది అనమాట. పరిసయ్యుడు అంతే కదా, ఇతరుల వల్లే అంటాడు కదండి. అలా ఉండకూడదు. సుంకరి వల్లే మన ప్రార్థన ఉండాలి. ఇక్కడ ముందేం చేయాలి? వ్యసన పడకూడదు మనం. రెండవదిగా సుంకరి వల్లే ప్రార్థించే వాళ్ళగా మనం
ఉండాలి. హల్లెలూయా. 14 వచనం చదువుతాం. దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, ఇల్లు ఎక్కి పెట్టి ఉన్నారు. హల్లెలూయా. దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు. చూడండి, భక్తిహీనులు ఏం చేస్తున్నారు? యథార్థంగా ప్రవర్తించే వాళ్ళ మీద కత్తి అంటే మామూలుగా చాక్ కాదండి. వాళ్ళ మాటలతో, వాళ్ళ ప్రవర్తనతో వాళ్ళ చుట్టిపోటి మాటలతో కత్తి దూసినట్టుంటాయి వాళ్ళ మాటలు కదండి. అవునా కదా? కత్తితో చంపనవసరం లేదు. వాళ్ళ మాటలు చుట్టిపోటుగా ఎలా ఉంటాయంటే కత్తి గుండెల్లో దూసుకున్నట్టే ఉంటుంది. అదే అంటాడు అదే దేవుని వాక్యం ఏమంటుందంటే, దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థంగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఇల్లు ఎక్కి పెట్టి ఉన్నారు. 23 వచనం చదువు. ఒకని నడత యెహోవా వలనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతను నేలను పడినను లేవలేక ఉండడు. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. చాలు. హల్లెలూయా. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతను నేలను పడినను లేవలేక ఉండడు. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబట్టు గాని వారి సంతానము భిక్షమెత్తుడు గాని నేను చూచి ఉండలేదు. హల్లెలూయా. ఇక్కడండి మనకి కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు రావచ్చు, కానీ అంటే పడే స్థితి వస్తుందని దేవుడికి తెలుసు. మనం శ్రమలు, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు అన్నీ వస్తాయని దేవుడికి తెలుసు. అయినా కూడా నీతిమంతులు పడినను మళ్ళీ లెగుస్తారు. దావీదు అంటాడు, నేను చిన్నవాడనై ఉన్నప్పటి నుంచి ముసలివాడనేంత వరకు కూడా నీతిమంతులు విడవబట్టు గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదని సాక్ష్యమిస్తున్నాడు దావీదు గారు. హల్లెలూయా. ఒకవేళ మనం అన్ని పరిస్థితుల్లో అన్ని మంచి జరగకపోవచ్చు, కానీ నీతిమంతులు ఎప్పుడు కూడా విడిచిపెట్టబడరు. నీతిమంతులు ఎప్పుడు విడిచిపెట్టబడరు. మనం ఏమనుకుంటాం, అమ్మో వీళ్ళేంటి ఇలా ఉన్నారు, వీళ్ళు తప్పుడు పని చేస్తూ ఉన్నారు, తప్పుడు మార్గాలను నడుస్తున్నారు, తప్పుడు మార్గాలను డబ్బు సంపాదిస్తున్నారు, అన్నీ తప్పులే చేస్తున్నారు అని వాళ్ళని చూసి మనం ఏం చేయకూడదంటండి, వ్యసన పడకూడదని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. కానీ నీతిమంతుడంట ఎన్ని మార్లు పడినా వాడు లెగుస్తూనే ఉంటాడు. నీతిమంతుడు ఎన్ని మార్లు పడినా కూడా లెగుస్తూనే ఉంటాడంట. ఆయన్ని ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం కంగారు పడుతూ ఉంటాం కదండి. దేవుడు ఏమంటున్నాడంటే, కంగారు పడిన అవసరం లేదు. నా భర్త చనిపోయి 9 సంవత్సరాలండి. చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనక నేలను పడినను లేవలేక ఉన్నాడు. దేవుడు మన చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనక మనం నేలను పడినా కూడా మళ్ళీ లేస్తాం. అది భక్తిహీనులు పడితే లేస్తారండి, లేగరు. వాళ్ళంటే గడ్డి వలె ఎండిపోతారు. హల్లెలూయా. గడ్డి వలె వాడిపోతారంట భక్తిహీనులు. కానీ నీతిమంతులు ఎన్నిసార్లు పడినా కూడా దేవుడి చేతిలో ఉంటారు కాబట్టి మళ్ళీ లేపి నుంచోబెడతారు దేవుడు. వారు విడవబడరు అని దేవుడి వాక్యం, వాళ్ళు విడవబడరు అని దేవుని వాక్యం సెలవిస్తున్నమాట.
నా భర్త చనిపోయి 9 సంవత్సరాలు మొన్న మే 3వ తారీఖు. కానీ అన్నీ బాగున్నప్పుడు అందరూ వచ్చేవాళ్ళు. నా భర్త చనిపోయి 9 సంవత్సరాలైనా కూడా ఒక్కళ్ళు కూడా ఎలా ఉన్నారు, ఏం తిన్నారు, ఎలా బ్రతుకుతున్నారు ఒక్కళ్ళు కూడా పరామర్శించిన వాళ్ళే లేరు. చాలా మంది అంటూ ఉంటారు, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారంటే మనం ఏం చేస్తున్నాం? ఒకళ్ళు అనేటప్పుడు కాదు, మనం ఏం చేస్తున్నాం? మనం ఓదార్చే స్థితిలో ఉన్నామా వారిని? కొంతమంది 2 రకాల మనుషులు ఉంటారు కదా. ఒక రకమేమో వీళ్ళ మీద చెప్పుకుంటుంది, వీళ్ళు వెళ్ళట్లేదుగా వాళ్ళు వెళ్ళట్లేదు కానీ ఒకళ్ళ మీద ఒకరు చెప్పుకుంటారు, కానీ అసలు వాళ్ళని వచ్చి పలకరించరు, మాట్లాడు. నా భర్త చనిపోయి 9 సంవత్సరాలండి, ఒక్కళ్ళు వచ్చి కూడా పరామర్శించిందే లేదు. ఎలా ఉన్నారు, ఎలా తింటున్నారు, ఎలా బ్రతుకుతున్నారు. ఇప్పుడు నా కుమారుడు చనిపోయి 3వ సంవత్సరం కూడా 2 సంవత్సరాలు నిండిపోతాయి రేపు జులైకి. ఎప్పుడు ఒక్కళ్ళు కూడా రారు. అయినా మనం వ్యసన పడకూడదు అంటండి దేవుడు. నీకెందుకు? నా చేతిలో నీవున్నావు. నా చేతిలో ఎవరున్నావు? దేవుడి చేతిలో ఎవరు ఉన్నాం? మనం ఉన్నాం. మనుషుల ప్రేమ ఎలాంటిదండి? భక్తిహీనులు ఎలా ఉన్నారు? గడ్డి వలె వాడిపోతారు. మనుషుల ప్రేమ కూడా అలాంటిది, గడ్డి వలె ఎండిపోతాయి కదండి. శ్రమలు వస్తాయి రావండి? నీతిమంతులు శ్రమలు వస్తాయి. ఇక్కడ చెప్తున్నాడుగా, యెహోవాయే నీతిమంతులను రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయన వారికి ఆశ్రయదుర్గము. 39వ వచనం. బాధ కలిగిద్దని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అండ్ నీతిమంతుడు కూడా బాధ వస్తుందంటే వస్తుంది. బైబిల్ గ్రంథంలో ఉన్న అందరూ కూడా నీతిమంతులే దాదాపుగా, ఎక్కడో అక్కడక్కడ తప్పితే నీతిమంతుల పేర్లే లిఖింపబడి ఉన్నాయి. హల్లెలూయా. ధనవంతుడు అనుకుంటాడు, ధనవంతుడు దరిద్రుడు ఉన్నాడు, లాజరు ఉన్నారు కదా. ధనవంతుడు ఏమనుకుంటాడంటే తింటాడు, సుఖిస్తాడు, కూర్చుకుంటాడు, తినుము తాగుము సుఖించుము అన్నట్టుంటాడు. లాజరు ఏం చేస్తాడు? నీతిమంతుడైన లాజరు ఏం చేస్తాడు? తన బల్ల మీద నుంచి పడిన మొక్కలు తిని బ్రతుకుతాడు. రాజుగారు తిన్న మొక్కలు ఉంటాయి కదండి, అవి తిని బ్రతుకుతాడు. ఆయన ఎప్పుడు కూడా ధనవంతుని గురించి వ్యసన పడలా. ఏంటి ప్రభువా, నన్ను ఎలా సృష్టించావు, ధనవంతుని అలా సృష్టించావు అని. కానీ ఒకానొక రోజు వచ్చింది. ఎప్పుడండి? ఎత్తపడే రోజు. హల్లెలూయా. ఆ ఎత్తపడే రోజు ఏమనుకున్నాడు? ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. లాజరు పరలోకానికి వెళ్ళాడు. ఎందుకు ఈ వీళ్ళిద్దరిని గుర్తు చేస్తానంటే, చెడ్డవాళ్ళు ఎప్పుడైనా నరకానికి పోతారు. మంచివాళ్ళు కష్టాలు పడినా, దుఃఖపడినా, బాధలు వచ్చినా, అనారోగ్య పరిస్థితులు వచ్చినా, బలహీనత పరిస్థితులు వచ్చినా ఎక్కడికి పోతారండి? పరలోకమే వెళ్తారు అని లాజరు ధనవంతుని బట్టి మనకి తెలిసిన విషయం. హల్లెలూయా. అవునా కదండి? ఈ లోకంలో సుఖం దుఃఖం, సుఖము సంతోషము భోగభాగ్యాలు ఇవన్నీ ఉన్నంత మాత్రాన మనం మరి ఏమంటామండి, చాలామంది నన్ను చూసి హేళన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమో ఇంత భక్తి అంటుంది, ఏం భక్తి, ఏమో భర్తను పోగొట్టుకుంది, పిల్లల్ని పోగొట్టుకుంది. నన్ను చాలా ఫంక్షన్స్ కూడా అవాయిడ్ చేశారు. అంటే ఫంక్షన్లు విలవకపోవడం అంటే కొంత దురదృష్టవంతురాలాగా, నీచురాలుగా, ఇవన్నీ బాధపడేటప్పుడు దేవుడు నాతో మాట్లాడిన వాక్యం ఇది. అమ్మా, మేము బాధపడవసరం లేదు, చెడ్డవారిని చూసి మేము అసలు పడద్దు. లాజరు ధనవంతుడు కూడా అలాగే, వాళ్ళ సంభాషణ అలాగే ఉంది. లాజరు కూడా అనుకునే ఉంటాడు మనసులో, ప్రభా నీ పాట పాడుకుంటా నేను ఇలా కింద పడి తినుకుంటా ఎంతకాలం ప్రభా అనుకునే ఉంటాడు. ప్రభు కాలం వచ్చింది. ప్రభు కాలం వచ్చిందండి, రాలేదా? వచ్చింది. ధనవంతుడు ఏమయ్యాడు? నరకానికి వెళ్ళాడు. అందరు ధనవంతులు నరకానికి వెళ్తారని కాదు, కానీ భక్తిహీనులు అంటాడు ఇక్కడ. భక్తిహీనులు
దేవుడు రాజ్యం ఎవరెవరో ఆ ప్రకటన గ్రంథంలో రాస్తాడు 21వ అధ్యాయం. అపరాధులు నశించుదురు, భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. అవును, కుక్కలను విగ్రహారాధికులను ఇలా చెప్పుకుంటూ వస్తాడు ప్రకటన గ్రంథంలో. వాళ్ళు వెళ్ళనే వెళ్ళరు. కుక్కలంటే ఏంటండి? తమ వాంతికి ఆశించే వాళ్ళ కుక్కలంట. అంటే చేసిందే చేస్తారు, చేసిన పాపమే మళ్ళీ చేస్తారు, మార్పే ఉండదు. విగ్రహారాధికులు ఈ మధ్య విగ్రహారాధన అంటే అదొకటే అనుకుంటున్నారు, కానీ విగ్రహారాధన అంటే అది కాదండి. అది ఒక పాయింటే, కానీ దానికన్నా ఏంటంటే మన దేవుడి కన్నా అతిగా దేన్నైతే ప్రేమిస్తామో, మనం ముచ్చట్లే ఎక్కువ ప్రేమిస్తున్నాం అనుకోండి, అది విగ్రహారాధనే. చాడీలు చెప్పడమే ప్రేమిస్తాం అనుకోండి, అది విగ్రహారాధనే. ఇతరుల మీద నిందించే మనస్తత్వం ఉందనుకోండి, అది విగ్రహారాధనే. ఇతరుల్ని మనం బాధ పెట్టే మాటలు మాట్లాడుతూ వాళ్ళని అవమానకరంగా చూసే వాళ్ళు, అది కూడా విగ్రహారాధనే. మన తప్పులు మనం చూసుకోకుండా ఇతరుని వేలెత్తి చూపించడం కూడా విగ్రహారాధనే. విగ్రహారాధన అంటే అమ్మో డబ్బులు ప్రేమిస్తే డబ్బే విగ్రహం అంట, కరెక్టే. కానీ ఇవి కూడా విగ్రహారాధన అంటే చాలా వస్తాయి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములో మండు. అబద్ధం అని, అబద్ధం అంటే ఏంటి అనుకుంటా? విగ్రహారాధన అంటే అదొకటే అనుకుంటామా? కానీ చాడీలు చెప్పడం, వేషధారణగా ఉండటం, అంటే ప్రేమ ఉన్నా లేకపోయినా ఉన్నట్టు నటించడం, ఇవన్నీ కూడా విగ్రహారాధనకు సంబంధించింది. కుక్కలు ఏంటంటే, కుక్కలు ఏం చేస్తాయండి? కక్కి ఏం చేస్తాయి? అవే తింటాయి. కుక్కలు ఏం చేస్తాయి? అవే తింటాయి. ఎందుకంటే దాని నడత మారదు, దాని బ్రతుకు మారదు. భక్తిహీనులు అట్టే ఉంటారు. కుక్క మాదిరిగా, మాంత్రికుడు మాదిరిగా, విగ్రహారాధి మాదిరి, అబద్ధికులు లాగా. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతివాడును వెలుపటనుందురు. అబద్ధమును జరిగించాడు ప్రతివాడు ఏం చేస్తాడు? వెలుపుటే ఉంటాడు. హల్లెలూయా. ఒకవేళ మనం పచ్చగా ఉండొచ్చు, ఇదే మనకు కరెక్ట్ అనుకోవచ్చు, ఈ జీవితమే మనకు కరెక్ట్ అనుకోవచ్చు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే అది కరెక్ట్ కాదమ్మా. భక్తిహీనులు మళ్ళీ భక్తిహీనులు ఏమవుతారంట? వచ్చి చూసినప్పుడు కనపడరంట. పచ్చగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ వచ్చి మనం చూస్తే ఇక్కడ పచ్చగా ఉంటారు కదా, ఈ కుటుంబం ఏమైందిరా అంటే కనపడరండి. భక్తిహీనులు ఏంటి? కనపడరు. అదనమాట. నేను కూడా ఇలాగే దేవుడి సన్నిధిలో అడుగుతూ ఉండేదాన్ని, ప్రభా ఏంటి నా పరిస్థితి అన్నప్పుడు ఈ వాక్య భాగం ద్వారా నన్ను దేవుడు ఆదరించాడు, మాట్లాడాడు. ఈరోజు అందుకే ఆ వాక్యాన్ని మీతో పంచుకున్నాను అనమాట. దేవుడు నీతిమంతుల్ని ఎప్పుడు ఎన్ని మార్లు పడిపో. ఆర్థిక పరిస్థితులు పడిపోయావా? పడిపో. అనారోగ్య పరిస్థితులు పడిపోయావా? పడిపో. మరణాపాయ స్థితిలో పడిపోయావా? పడిపో. ఎన్నిసార్లు 7 మార్లు అన్నా కూడా ఏం చేస్తాడు? లేవు. దేవుడు ఆయన చేతిలో ఉంటాం మనం. దావీదు అంటాడు, నేను చిన్నవాడనే ఉన్నాను, ఇప్పుడు ముసలివాడనే కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళట భిక్షమెత్తుడు కానీ విడిచిపెట్టబడుట అంటే దేవుడు వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. అవును. నీతిమంతులు విడబడట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. హల్లెలూయా. మనకి ఎన్నైనా రావచ్చండి. చెడ్డవాళ్ళు చూసి మనం ఒక వాక్య భాగం నేర్పుతున్నాడు దేవుడు. వ్యసన పడద్దు. దుష్కార్యం చేసేవాళ్ళు మచ్చరపడద్దు. అదంటే మనకి కోపాన్ని రేపిద్ది, ఆయాసం వచ్చింది. అది మన కీడంట. వాళ్ళని బట్టి మనం అతిశయపడ్డాం అనుకోండి, అది మనకి కీడులాగా అయింది. అంటే మనం పాపలోకి వెళ్ళిపోతాం ఆటోమేటిక్గా. దేవుని వాక్యం అదే. మరి ఈరోజు 37వ కీర్తన ద్వారా మనతో మాట్లాడు. మరి దేవుడు మరి ఈరోజు మనందరినీ కూడా దేవుడు ఎన్నిసార్లు మనం పడిపోయినా, ఏ పరిస్థితుల్లో పడిపోయినా దేవుడు మన చెయ్యి విడిచిపెట్టాలని వాగ్దానం ఇస్తున్నాడు. అట్టి కృప మనందరికీ తోడై ఉండి నడిపించుగా ప్రార్థన చేసుకుందాం. ఉన్న వాక్యాన్ని బట్టి మనం కొన్ని నిమిషాలు ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము గల దేవ, సర్వశక్తివంతుడ, సర్వోన్నతుడ,
సర్వకృపానిధి అయిన దేవా వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి నైనా. అయ్యా నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నైనా. అయ్యా మేము కూడా నైనా తండ్రి అయ్యా చెడ్డవారిని చూచి నైనా తండ్రి అయ్యా వ్యసన పడే వారిగా నైనా తండ్రి కృంగిపోయే వారిగానైనా తల్లడిల్లే వారిగా ఉన్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి తండ్రి. వారు అయ్యా గడ్డి వలె ఎండిపోతారని నైనా, పచ్చని నైనా తండ్రి అయ్యా చెట్టు వలె వారు వాడిపోతారని నైనా నీ వాక్యనను మాతో మాట్లాడావు తండ్రి. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి నైనా. అయ్యా మేమునైనా తండ్రి నిన్ను నమ్మినైనా తండ్రి నీతిమంతులుగా జీవించే ప్రతి ఒక్కరునైనా తండ్రి అయ్యా కలిగిననైనా కష్టాలు నష్టాలు వ్యాధులు బాధలునైనా శత్రు తరుగుతున్న ప్రతి ఒక్క పరిస్థితుల్లోనైనా తండ్రి మేము పడిపోయినప్పటికీనైనా నేలైనా పడినానైనా తండ్రి లేవలేక ఉండమనినైనా నీ వాక్యం ద్వారానైనా మమ్మల్ని బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రినైనా. అయ్యా ఏదో ఒక రోజునైనా తండ్రి ఖచ్చితంగానైనా తండ్రి మా భక్తి, మా పరిశుద్ధత, మా నీతియుక్తమైన జీవితం నైనా తండ్రి అయ్యా నువ్వు ఇచ్చే గొప్ప ఆశీర్వాదాన్ని దీవెనైనా నీ రాజ్యంలో ఉన్నతమైన స్థానాన్ని పొందుకోవడానికి కృపనునైనా అయ్యా మాకు అనుగ్రహిస్తామని నిరీక్షణను నైనా తండ్రి అయ్యా ఉన్నతమైన నైనా నీ శ్రేష్టమైన వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నైనా. అయ్యా నీవు మాకు ఇచ్చే ఆశీర్వాదాలను బట్టి దీనులను బట్టి నైనా అయ్యా మా శత్రువులపై మాకునైనా నువ్వు ఇచ్చే ఉన్నతమైన విజయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి నైనా. అయ్యా అయిన వారు విడిచిపెట్టారు తండ్రి, అయ్యా స్నేహితులు విడిచిపెట్టారు తండ్రి, అయ్యా ప్రేమించిన వారు విడిచిపెట్టారు తండ్రి. ఎన్నడూ విడవని ఎడబాయిని నైనా శాశ్వతమైన ఉన్నతమైన అద్భుతమైన నైనా నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నీవు మమ్మల్ని చేయి పట్టుకొని నైనా లేవనెత్తి ఉన్నావు కాబట్టి నైనా మేము ఎన్నడూ నైనా తండ్రి ఒంటరి వారు కావని నైనా నీ వాక్యం ద్వారా మమ్మలను నైనా అయ్యా నైనా తండ్రి నీవు మాకు ఆశ్రయ దుర్గమై ఉండి మమ్మలను మా శత్రువుల నుండి విడిపించి రక్షిస్తావని నైనా తండ్రి నీ వాక్కు ద్వారా మాట్లాడినైనా ఉన్నతమైన విడుదలను మా హృదయానికి నైనా నీ కృప ద్వారా స్వస్థత అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నైనా. మాకు కూడా మంచి రోజులు వస్తాయని మా జీవితాల్లో కూడా నైనా నీ వాక్కు ద్వారా స్వస్థత పొందుకుని అద్భుతాన్ని చూస్తామని గొప్ప నిరీక్షలున్నాయన తండ్రి. ఈ వాక్యం ద్వారానైనా నీవు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఈ వాక్యాన్ని నైనా అనేక హృదయాల్లో ఫలించే కృపణ దయచేయండి అయ్యా. ఈ వాక్యం ద్వారా అనేకులు నైనా తండ్రి అయ్యా నీ వైపు నైనా తండ్రి తిరగడానికి నైనా నీవి కృప చూపించి నడిపించి సహాయం చేయమని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రాలేని బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రావడానికి కృప చూపించండి తండ్రి. మా మధ్యలో ఉన్నదైనా తండ్రి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రత్నం పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి, అమ్మగారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబాన్ని మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి నైనా. ఇచ్చిన బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని జయశీల మేడం భవిష్యత్తుని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నైనా. అదేవిధంగా నైనా కోటనైనా తండ్రి అరుణక్కని నైనా ఇచ్చిన ముగ్గురు బిడ్డలను జ్ఞాపకం చేసుకొని తండ్రి నీ సేవలో ఉన్నతంగా కొనసాగించబడడానికి కృప చూపించండి తండ్రి నైనా. నైనా అదేవిధంగా సందీపాన్ని బ్లెస్సకి జ్ఞాపకం చేసుకోండి తండ్రి నైనా. వారు నైనా తండ్రి గర్భఫలం కోసం ఎదురు చూస్తుండగానైనా యేసునామములోనైనా తండ్రి అన్నా జీవితంలో శారా జీవితంలో చేసిన అద్భుతాన్ని నైనా వారి జీవితంలో కూడా చేసినైనా నీకు సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగానైనా ఆనొకరిని జ్ఞాపకం చేసుకోండి నైనా, అక్కడిని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇయ్యబోయేనైనా బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నైనా. అక్క ప్రెగ్నెంట్ అయి ఉండిచుండగానైనా తండ్రి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. వారి జీవితంలో నువ్వు చేసిన అద్భుతాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి నైనా. అదేవిధంగానైనా నైనా కిందనైనా వాచ్మెన్ అంకుల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆంటీకి మంచి ఆరోగ్యం దయచేయండి. అంకులనైనా కంటి ఆపరేషన్ చేసుకొని చుండగానైనా ఓపికను బలాన్ని దయచేయండి. వృద్ధులైన చిన్నగా వారికి మీరే తోడుగా ఉండి సహాయం చేయండి తండ్రి. అదేవిధంగా నైనా తండ్రి
ప్రియాంక అక్కని, కిరణ్ అని జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన ఇద్దరు బిడ్డలకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి నాయన. అయ్యా కుటుంబం అంతా నీ సేవలో కొనసాగడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా నాయన సిమోనని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. అన్నకి నాయన తండ్రి అయ్యా వివాహ విషయంలో అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా అన్నకున్న ప్రతి ఒక్క బలహీనత నుండి సంపూర్ణమైన విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా నాయన అయ్యా ఎప్సిబా అమ్మని నాయన జ్ఞాపకం చేసుకుని తండ్రి. అయ్యా ఈ రోజు నాయన తండ్రి మదర్స్ డే నాయన తండ్రి నాయన ఎంత గొప్ప తల్లిని నాయన తండ్రి, నీతిమంతురాలు పరిశుద్ధురాలైన తల్లిని నాయన నాకు నా కుటుంబానికి నాయన తండ్రి నా కుటుంబానికి అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా మా తల్లి వలె మేము కూడా నాయన తండ్రి అయ్యా మంచిగా బ్రతికి కృపణ ఇచ్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా తల్లికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఆయుష్ని నాయన తండ్రి అయ్యా నీ కృప ద్వారా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. అనేకులకు ఆదర్శవంతమైన తల్లిగా నాయన, అనేకులకు నాయన నీ వాక్యం ద్వారా వెలుగు చూపించే తల్లిగా ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. నా తల్లి కొంతకాలం సేవ చేసిన నాయన తండ్రి అయ్యా అనేకులకి ఆశీర్వాదకరంగా నాయన నీవు మలచిపోతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. హరిశాండ్రుని జ్ఞాపకం చేసుకోండి. వివాహ విషయంలోనైనా యేసునామములోనైనా మనుషులకు అసాధ్యమే కానీ తండ్రి నైనా నీకు సాధ్యమైన తండ్రి అయ్యా, నీకు సమస్తము సాధ్యమే తండ్రి నైనా. హరిశాండ్రుని వివాహ విషయంలో అద్భుతాన్ని చేయని తండ్రి నైనా, నువ్వే త్వరపెట్టినైనా తండ్రి అయ్యా నడిపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నైనా. తేజ మ్యూజికల్ ఇన్స్టిట్యూట్ని ఆశీర్వదించి నీ విస్తరింపజేయండి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న ప్రతి ఒక్క బిడ్డ సంగీతంతో నిన్ను ఆరాధించి కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా. అదేవిధంగానైనా నా కుటుంబంలో నైనా తండ్రి అయ్యా ప్రతి ఒక్కరు చివరి శ్వాస వరకు నీ సేవలో కొనసాగే కృపణ దయచేయండి తండ్రి నాయన. అదేవిధంగా నైనా తండ్రి అయ్యా ఈ నెల నైనా 18, 19, 20వ తారీఖున నైనా తండ్రి అయ్యా సభలు జరుగుచుండగానైనా తండ్రి ఉజ్జీవ మహాసభల్లో నైనా తండ్రి అయ్యా నేను నా తల్లినైనా అన్నయ్య వాడబడుచుండగానైనా తండ్రి అయ్యా నా తల్లి నేను ఆరాధించుండగా వాక్యాన్ని ప్రకటించుండగా హరీష్ అంటని అన్ననైనా సంగీతాన్ని వాయించుండగా అయ్యా నీ అభిషేకాన్ని మాపై తింపండి తండ్రి నైనా. ఆ సభల్లో అద్భుతాలు జరగాలి తండ్రి. ఆ సభల్లో ఆశీర్వాదం నైనా ఆ బిడ్డలు పొందాలి తండ్రి. ఆ సభల్లోనైనా ఎన్నో సంవత్సరాల నుండి నైనా బాధపడుతున్న వారికి నైనా ఉన్నతమైన స్వస్థత కలగాలి తండ్రి నైనా. నీవే కృప చూపించి తండ్రి నడిపించి తండ్రి సహాయం చేసి మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా నైనా. అనేక బిడ్డలు ఎండల ద్వారా నైనా తండ్రి అయ్యా అయ్యానైనా అలసిపోయిచుండగా నైనా తండ్రి అయ్యా మరణించే పరిస్థితిలో నడుస్తుండగానైనా నీవే నీ చెల్లని నైనా చేయిని చాపి మా అమ్మలందరినీ నైనా బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా నైనా తండ్రి. నన్ను జ్ఞాపకం చేసుకొని తండ్రి నాయన నా పట్ల నైనా తండ్రి నీ చిత్త ప్రకారం మేసిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవి సహాయంతోనైనా అయ్యా అయ్యా ప్రతి విషయంలోనైనా సేవ విషయంలో వివాహ విషయంలోనైనా అయ్యా నీవే జరిగించి నడిపించి బలపరచమని నీవే ఎల్లప్పుడు మా అందరికి తోడుగా ఉండి సహాయం చేయమని నీ చిత్త ప్రకారం యేసుష్ట ప్రకారం పరిశుద్ధాత్మదేవి సహాయంతో మా అందరి జీవితంలో జరిగించమని యేసునామములో నీ ప్రాణాన్ని బంగారు పాదానికి సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది నాము తండ్రి ఆమేన్. అందరూ లేచినట్లయితే కొన్ని నిమిషాలు దేవాదేవుని ఆరాధించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము గల దేవా, సర్వశక్తివంతుడ, సర్వోన్నతుడ, సర్వంత్ర్యామి, సర్వకృపానిధి అయిన దేవా, వందనాలు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా ఆరాధించుండగా నీ ఆత్మ మా మీద కుమ్మరించండి తండ్రి నాయన. అయ్యా నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి తండ్రి నాయన. అయ్యా నీ ఆత్మ కార్యాలు మేము చూసే కృపణ దయచేయండి తండ్రి నాయన. అయ్యా నాయన మా మనసుకి నైనా నెమ్మదిని నైనా అయ్యా శాంతిని నైనా స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నైనా. స్తోత్రం 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 నైనా స్తోత్రం నైనా సర్వోన్నతుడ స్తోత్రం నైనా సర్వాంత్ర్యామి స్తోత్రం తండ్రి నైనా నైనా సర్వకృపానిధి అయిన దేవా స్తోత్రం నైనా తండ్రి అయ్యా అయ్యా నైనా తండ్రి నైనా స్తోత్రం స్తోత్రం నైనా. ప్రేమించిన యేసు రాజా నిన్నే ప్రేమించినా, ప్రేమించిన యేసు రాజా నిన్నే
పరిశుద్ధుడైన తండ్రినైనా, జీవము గల దేవ, సర్వశక్తివంతుడైన దేవ, సర్వోన్నతుడనైనా, సర్వకృపానిధి అయిన దేవ, స్తోత్రాలు తండ్రినైనా. అయ్యా, మా ప్రాణం ఉన్నంత వరకునైనా, మేము మట్టిలో చేరే వరకునైనా నిన్ను ప్రేమించేవారిగా, ఆరాధించేవారిగా, నిన్ను గూర్చి ప్రకటించేవారుగా, అయ్యా నీకు ప్రార్థించేవారుగా నాయన తండ్రి, అయ్యా మేమందరం ఉండే కృపను దయచేయండి తండ్రి. ఈ స్తుతి ఆరాధన, ఈ స్తుతి మహిమ, స్తుతి ప్రభావము యేసునామములోని బంగారు పాదాలకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు మాతడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు
పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును సదా తోడేయండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.